చాలా కమిషన్ హాయ్ బ్రో. చెప్పండి అసలు దవా చాయ్ అంటే ఏంటి? దవా చాయ్ అనేది వనమూలికలతో చేసిన టీ బ్రో. ఇది వనమూలికలతో చేసింది. 24 వనమూలికలు యూజ్ చేస్తారు దీనిలో. 24 ఏది కూడా కలర్ కానీ కెమికల్స్ కానీ యూజ్ చేయరు దీనిలో. మనకి దీన్ని ఏంటంటే 3 టైమ్స్ యూజ్ చేయొచ్చు. మామూలుగా టీ పొడి అనేది ఒకసారి యూజ్ చేసి పడేస్తూ ఉంటాము. అవును. దీన్ని మనం 3 సార్లు యూజ్ చేయొచ్చు. కంటిన్యూగా 3 టైమ్స్. ఓకే. అది ఎప్పుడైనా తాగొచ్చు అండి. ఈ రోజు కాచుకున్నారు, దాచుకుని రేపు మళ్ళీ కాచుకోండి, తాగొచ్చు. ఓకే. ఇలాగ దీనిలో వచ్చే లాభాలు ఏంటంటే అండి, వెయిట్ లాస్ అవుతారు, ఫ్యాట్ లాస్ అవుతారు, ఇంకా బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. ఇంకా ఏమవుతుంది అంటే ఇమ్యూనిటీ సిస్టమ్, ఇమ్యూనిటీ బూస్టర్. అవునండి, బూస్టర్ లెక్క వర్క్ చేస్తారు. ఓకే. అంటే ఇవన్నీ స్పైసెస్ ఉన్నాయి నాకు తెలిసి. స్పైసెస్ కాదండి ఇవన్నీ, అంటే మూలికల్లో కూడా మాక్సిమం అన్ని అలానే ఉన్నాయి. మనకి ఇక్కడ టేస్ట్ కోసం అండి ఏం యూజ్ చేస్తామంటే దీనిలోనూ బెల్లం యూజ్ చేస్తాం, న్యాచురల్ది. ఓకే. న్యాచురల్ బెల్లం అంటే తాటి బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. హనీ యూజ్ చేస్తారు. ఓకే. కొంచెం డిటాక్సిఫికేషన్ కోసం అటువంటి లెమన్ కూడా యూజ్ చేయొచ్చు. మార్నింగ్ వెయిట్ లాస్ ఉపయోగించుకునే వాళ్ళు ఇలాగ దీన్ని ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి ముసలి వరకు రోజులో ఎన్నిసార్లు అయినా తాగొచ్చు. ఎడిక్షన్ అనేది ఉండదు దీంతోను. ఇంకా దీని కలర్ వచ్చేసి కలర్ పింక్ కలర్ ఉంది కదా. చీర ఎంత లెంత్ ఉంటుందో ఈ పిక్చర్ మీకు చెప్తుంది. మన పొడి వచ్చేసి ఇలా ఉంటుంది. మొత్తం పొడి. మరగబెట్టిన తర్వాత మరగబెట్టిన తర్వాత కాచి వడపోస్తాం కదా, పడేయకూడదు. ఇంకో 2 టైమ్స్ కూడా వాడుకోవచ్చు, మళ్ళీ వాడుకోవచ్చు. ఓకే. ఓకే. ఇవన్నీ మీ ప్రొడక్ట్స్ ఇవి? ఎంత 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ 100 గ్రామ్స్ 400 కప్స్. అంటే ఒక్కొక్క గ్రామ్ ఒక్కొక్క కప్. ₹1 పడినట్టు. ఓకే. ఎవ్రీ గ్రామ్ 1 రూపీ. అయితే మీ అవుట్లెట్ ఎక్కడుంది? షాప్ రోడ్ నెంబర్ 1 KPHP. ఓకే. ఇదే కదా మీ? ఓకే. ఇవన్నీ వేసే మూలికలు అన్నమాట. 20 అశ్వగంధ, తిప్పాసిగా, చండ్ర చాలా బాగుంది. సో వీలైతే ట్రై చేయండి.